ఆ రకంగా చేసిన తర్వాత బలి చక్రవర్తి చాలా సంతోషం అండి. అసలు బలి చక్రవర్తి ఇక్కడికి వచ్చే ముందు, విష్ణుమూర్తి తన దగ్గరకు వచ్చే ముందు ఒక యాగాన్ని, అంటే యాగము అగ్ని ద్వారా దేవతలకు హవిసు ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమమే యాగము. ఆ యాగాన్ని చేయడం తలపెట్టాడు, స్టార్ట్ చేశాడు. ఈలోపు ఆయనకు కంప్లీట్ కాకముందే శ్రీమన్నారాయణుడు వచ్చాడు, అతన్ని సరిచేశాడు, ఆయనకు మంచి వరాన్ని ఇచ్చి పోవయ్యా నీకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. కానీ మనం శాస్త్రం చెప్పినటువంటి యాగాన్ని పరిసమాప్తి చేయాలి కదా ఎవరైనా, మరి అది అలాగే ఉండిపోయింది కదయ్యా. మరి పరమాత్మ అంటే దానికేముందయ్యా, నీకు కావలసిన ఫలితం వస్తుందంటే, లేదు ఈ సృష్టిని అంతా నువ్వు రచించి ఒక రూల్స్ బుక్ రాసావు కదా, దాన్ని తప్పితే నీకు చెడ్డ పేరు, నాకు చెడ్డ పేరు. మరి నాకు కావలసిన ఫలితం వచ్చింది, కానీ యాగమా ఇంకా కంప్లీట్ కాలేదు, పూర్ణాహుతి కార్యక్రమం కాలేదు. మరి ఏం చేద్దామని చెప్పి విష్ణుమూర్తి బలిచక్రవర్తిని అడిగితే, అయ్యా ఒక పని చేయండి, నేను కంప్లీట్ చేయకున్నా పర్వాలేదు, చాలా ఔదార్యము అనేటువంటి బుద్ధితోని, పరోపకారం అనేటువంటి బుద్ధితోని నా తర్వాత వచ్చే జనరేషన్స్, భూమండలంలో ఉన్నటువంటి ప్రజలంతా నా వంతుగా ఒక మంచి యజ్ఞమును కార్తీక మాసంలో యజ్ఞాన్ని చేసి, ఆ యజ్ఞము నుంచి వచ్చినటువంటి అగ్ని ద్వారా ప్రతి ఇంటిలో, ప్రతి దేవాలయంలో, ప్రపంచమంతా ఆ యజ్ఞం నుంచి వచ్చినటువంటి దీపం నుంచి, ఆ దీపం నుంచి మరొక దీపం, ఆ రకంగా దీపాలు వెలిగించి చేయడం వల్ల నేను చేయవలసినటువంటి యజ్ఞము అనేటువంటిది సంపూర్తి అవుతుంది. కాబట్టి దీన్ని అనుగ్రహించమంటే శ్రీమన్నారాయణ వెంటనే శాంక్షన్, ఓకే గెట్ ఇట్ అని అన్న తర్వాత ఇట్ ఈస్ డన్ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందుకని ఆయన యొక్క యజ్ఞాన్ని మనము పరిసమాప్తి చేసి ఫలితాన్ని కూడా ఆయనకు ఆల్రెడీ వచ్చేసింది, ఫలితాన్ని కూడా ఎవరైతే ముట్టిస్తారో వారికే ఫలితం ఇవ్వమని చెప్పాడు. చూసారా ఆయన ఎంత ఔదార్య బుద్ధో.